దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. మీ వాక్యం తండ్రి ఇప్పుడు మనం ధ్యానించుండగా మీరు మాతో మాట్లాడండి, మాకు తెలియని విషయాలు తెలియజేయండి. వాక్యం విని తండ్రి ప్రభా, వాక్యానుసారంగా జీవించే మనసు అందరికీ దయచేయమని క్రీస్తునామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం మీలో ఎంతమంది బహుగా ఆశీర్వదింపబడాలి అని కోరుతున్నారు? చేతులు ఎత్తారా? అందరి చేతులు ఎత్తారు, మంచిది. అయితే మీరు ఈ సంవత్సరమే కాదు, ఎప్పటికీ ఆశీర్వదింపబడాలి అని అనుకుంటే మీ దేవుడైన యెహోవాని మీ నిండు మనసుతో అనుసరించండి. చాలా చిన్న మాట కానీ చాలా బలమైన మాట. నీ దేవుడైన యెహోవాని నిండు మనసుతో అనుసరించండి. అయితే నిండు మనసుతో అనుసరించిన బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న గుణగుణాలు, లక్షణాలు మనలో ఎన్ని ఉన్నాయి, లేదు అంటే మనం ఇంకా ఆ గుణగుణాలు ఏ రకంగా మనలో పెంచుకోవాలి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే 1990లో మేము కొంతకాలం కాకినాడ ప్రాంతంలో పనిచేస్తూ ఉండి మేము ఒక 2 years అక్కడ ఉన్నాం. ఆ టైంలో అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. అతనికి డ్రమ్స్ చాలా బాగా వాయించేవాడు. అయితే చిన్నప్పటి నుంచి డ్రమ్స్ మీద చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండి చాలా బాగా వాయిస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అది గమనించి ఆ పిల్లవాడికి అన్నీ కొని పెడతా ఉండేవాళ్ళు అనమాట. డ్రమ్ కిట్స్ అన్నీ ఆ పిల్లోడు పెద్దగా అవుతూ ఉండే కొద్దీ మంచి మంచి డ్రమ్ కిట్స్ అన్నీ కొంతకాలానికి పిల్లోడు ఎవరి వయసు వచ్చినప్పటికీ చర్చిలో కాయర్లో డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండేవాడు. చర్చిలో కాయర్లో డ్రమ్స్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, అప్పట్లో కాకినాడ టౌన్లో అందరికీ కూడా అన్ని సంఘాలలో చాలామందికి తెలిసింది ఏంటంటే, వ్యక్తుడంతా బాగా డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు ఎవరు లేరు అని. అంత మంచి పేరు వచ్చిన తర్వాత నెమ్మదిగా అతనికి ఈ పాట కచేరీలు ఉంటాయిగా, పాట కచేరీలు, మ్యూజిక్ టీమ్స్ ఉంటాయి, బ్యాండ్స్ ఉంటాయి, వాళ్ళు పిలవడం మొదలెట్టారు. అక్కడికి వెళ్ళి ప్లే చేస్తూ ఉంటే, డ్రమ్స్ వాయిస్తూ ఉంటే అతనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ప్లస్ అక్కడ చాలామంది ఆయన ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఇంకా బాగా ప్లే చేస్తాడు కదా, బాగా వేస్తాడు డ్రమ్స్. మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ప్లే చేస్తూ ఉన్నప్పుడు అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. అయితే అతనికి ఫ్యాన్స్ ఎక్కువ అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే, అతను కొద్దిగా గర్వం వచ్చింది. దాని తర్వాత ఈ మ్యూజిక్ బ్యాండ్స్లో ప్లే చేసిన తర్వాత పెద్ద పెద్ద హోటల్స్లో రాత్రులు మ్యూజిక్ వేసేటప్పుడు అతను కూడా పిలిచేవాళ్ళు. అక్కడ కూడా పోయి ప్లే చేసేవాడు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదేమైపోయిందంటే నెమ్మదిగా వృత్తిలాగా అయిపోయింది. వృత్తిలాగా అయిపోయిన తర్వాత ఆ హోటల్స్లో ప్లే చేస్తూ ఉన్నప్పుడు, డ్రమ్స్ వేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ నెమ్మదిగా ఇతనికి లేని అలవాట్లన్నీ అంటించారు. నెమ్మదిగా కొద్దిగా మొదలెట్టాడు, అది ఎక్కువైంది. తాగుడు బలహీనత, తాగుడుతో ఆపలేదు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం మొదలైంది. అప్పట్లో అసలు ఎంత బాగా డ్రమ్స్ వేసేవాడంటే అతను, ఈ సినీ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వాళ్ళ మ్యూజిక్ టీంలో ఉండాలని చెప్పేసి అతన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇన్వైట్ చేశారు. అంత బాగా ప్లే చేసేవాడు. దక్షిణ భారతదేశంలో అంత బాగా ప్లే చేసేవాడు ఇంకెవడు లేడని చెప్పేవాళ్ళు అప్పుడు. అయితే ఈ తాగుడికి అలవాటైపోయి, ఈ వ్యసనాలకు అలవాటైపోయి అన్నీ నెమ్మదిగా మర్చిపోవడం మొదలెట్టాడు. డ్రమ్స్ ప్లే చేయడం ఆపేసాడు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద మనకి తాగి పడిపోతూ ఉండేవాడు. ఇతను చూస్తే మనం
ఎంత మంచి ఆరంభం, కానీ ముగింపు ఎట్లా ఉండింది? చిన్న వయసు 35 సంవత్సరాలకి చనిపోయాడు. 35 సంవత్సరాలకి చనిపోయాడు ఆయన. ఎంత బ్యాండ్లో అంటే ఆ డ్రమ్స్ వాయించడంలో ఎంత ఎత్తుగా ఎదగాల్సిందో అంత భయంకరంగా పడిపోయాడు. కారణం ఏంటంటే అతనికి ఉన్న బలహీనతలు ఏంటంటే ఆయనంతటికి ఆయన అలవాటు చేసుకుంది. బైబిల్లో ఇంకో వ్యక్తి గురించి చూద్దాం. రాజు అయిన సౌలు ఉంటాడు. రాజు అయిన సౌలు కూడా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన్ని రాజుగా నియమించిన తర్వాత 42 సంవత్సరాలు రాజుగా పరిపాలిస్తూ అతను ఉన్న అహం, అతనికి ఉన్న గర్వం అతని పతనానికి కారణమైంది. 1 సమూయేలు 16:14 ఏమని ఉంటుందంటే, దేవుని ఆత్మ అతనిని విడిచి వెళ్ళెను అని ఉంటుంది. ఎవరిని? సౌలుని. ఎటువంటి వ్యక్తి అంటే చివరికి అదే 1 సమూయేలు 31 అధ్యాయంలో ఏముంటుందంటే, గిల్బోవా కొండ మీద యుద్ధంలో ఓడిపోతూ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న సైనికుడిని పిలిచి నన్ను చంపేయి అంటాడు సౌలు. అతను అంటాడు, నువ్వు రాజువి, నేను ఎలా చంపగలను నేను అంటా ఉంటే సౌలు ఏం చేస్తాడంటే అతని కత్తిని కింద వేసేసుకొని ఆ కత్తి మీద అతనే పడిపోయి చనిపోతాడు. చూడండి, ఇక్కడ కూడా రాజైన సౌలు కూడా ఆరంభం ఎంత బాగుండింది, ముగింపు ఎంత భయంకరంగా ఉందో. మనం కూడా జీవితంలో ఈ ప్రయాణంలో విశ్వాసులుగా కొత్తగా వచ్చినప్పుడు మనలో ఉన్న ఫైర్ అంటే మనం దేవుని కొరకు ఉన్న మనకి ఆ దృక్పథం, ఆ ఆత్మీయ మంట చివరి వరకు మనలో ఉండాలి. కాలేబుని మనం తీసుకొని కాలేబులో ఉన్న కొన్ని గుణగుణాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. 2వ వచనము, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఇక్కడ చూస్తే మనం దీని వెనక భాగం కొద్దిగా చూస్తే, ఇజ్రాయేలీలు ఐగుప్తుకి బానిసలుగా వెళ్ళడం, అంతకంటే ముందు యోసేపు అక్కడికి వెళ్ళడం, అక్కడ యోసేపు ప్రధానమంత్రి అవ్వడం, తర్వాత అందరూ ఇజ్రాయేలీలు అందరూ కూడా కరువు వస్తే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ 400 సంవత్సరాలు ఇంచుమించు బానిసలుగా ఉండిన తర్వాత దేవుడు వీళ్ళని బానిసత్వం నుంచి విడిపించాలి. ఎందుకంటే వాళ్ళ పితరులకి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలి. మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తాను. అయితే ఈ జనం అంతా, ఇజ్రాయేలీలంతా ఐగుప్తు నుంచి బయలుదేరి బయటికి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ చూసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆ అద్భుతాలు సూచక్రియలన్నీ ఎప్పుడు చూడని అన్నమాట. ఎర్ర సముద్రం పాయలుగా చేరడం, వీరందరూ అక్కడి నుంచి విడిపింపబడి ఆరిన నేల మీద నడుచుకుంటా బయటికి రావడం, వీరు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మోషే అహరోను వీళ్ళని నడిపిస్తూ ఉన్నప్పుడు చివరికి మధ్యలో వీళ్ళు ఎన్నిసార్లు మోషే మీద సణిగినా చివరికి కనాన్ దేశంలోకి ఎంటర్ అవుతాము అనుకున్నప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, దేవుడు మోషేతో నేను చెప్పాడంటే 12 గోత్రాలలో నుంచి 12 మంది ప్రధానులని కానాను దేశానికి నువ్వు లోపలికి పంపించి అది పూర్తిగా ఒకసారి చూసి సర్వే చేసి రమ్మని చెప్పి పంపిస్తే ఆ 12 మందిలో కాలేబు, యెహోషువలు ఇద్దరు. వీరు వెళ్ళారు, 40 రోజులు అక్కడ ఉన్నారు, చూశారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మోషేకి వీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే,
మోషే అడుగుతాడు, చూసి వచ్చారు కదా మీరు దేశాన్ని, ఎలా ఉంది? అయితే అదే 13వ అధ్యాయంలో 32, 33 వచనాలు చదవండి పాస్టర్ గారు. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. మోషేతో వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, వీళ్ళు భయపడ్డ మాటలు చెప్తున్నారు. వెళ్ళాము, చూసాము అంటే మేము అక్కడికే వెళ్ళము అన్న సమాచారం చెప్తా ఉన్నారు. ఈ జనమే అన్ని సూచక్రియలు చూసి ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడడం చూశారు. అన్ని చూచిన వ్యక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి విశ్వాసం లేకుండా దేవుడు మనల్ని నడిపించే స్థలం మనకి హానికరంగా ఉంటుంది అనే ఆలోచనలో వీరున్నారు. అయితే ఆ 12 మందిలో 2 వ్యక్తులు మాత్రమే, కాలేబు, యెహోషువలు మాత్రమే ఏమంటున్నారో చూడండి. దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చాలు చూడండి, 12 మందిలో 10 మంది వ్యక్తులు చూసింది ఏంటి, వీళ్ళిద్దరు వ్యక్తులు చూసింది ఏంటి? కాలేబు, యెహోషువలు చూసింది ఏంటి? అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము అని వీళ్ళు ఎంత బాధపడిపోయారంటే, మనం ఖచ్చితంగా వాళ్ళని అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోగలం అని చెప్పేసి వీళ్ళు చెప్పిన మాటలకి, 10 మంది చెప్పిన మాటలకి ఎంతో బాధపడి బట్టలు కూడా చించేసుకున్నారు వాళ్ళు. కాకపోతే అక్కడ ఏమైందంటే, ఎప్పుడన్నా మెజారిటీతో పోతారు కదా, ఎక్కువ మంది ఏం చెప్తే అదే. వీళ్ళిద్దరు మాటల్ని లక్ష్య పెట్టలేదు. ఆ 10 మందితో పాటు ఆ 10 మంది గోత్రాల్లో 10 గోత్రాల్లో ఉన్న మనుషులందరూ కూడా మేము వెళ్ళాం అని మోషే మీద తిరుగుబాటు చేశాడు. అక్కడ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అంటాడు, ఈ జనాన్ని అందరినీ నేను నాశనం చేస్తాను, ఇక్కడే చంపేస్తాను అన్నప్పుడు మోషే మళ్ళీ దేవునికి మొరపెడతాడు, నువ్వు వీళ్ళని చంపుతానికే ఐగుప్తు నుంచి తీసుకొచ్చేవన్న మాట వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, కాలేబుకి ఎందుకు అలాగనిపించింది ఆలోచిస్తే, కాలేబు ఖచ్చితంగా ఏమి నమ్ముతున్నాడంటే, దేవుని సన్నిధి మనకి ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఎంతకాలం దేవుడు మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేశంలో మనల్ని సరైన అంటే సుఖప్రాయంగా ఉండకుండా ఎలాగ చేయగలడు? ఆయన సన్నిధి మనకి ఖచ్చితంగా తోడొస్తుంది. హెబ్రీయులు 13:5 కూడా ఉంటుంది, నిన్ను ఎన్నడును నేను విడవను, ఎన్నడును ఎడబాయను. ఆయన సన్నిధి ఖచ్చితంగా తోడుగా ఉంటుందన్న నమ్మకం కాలేబుకి, యెహోషువలకి మాత్రమే ఉండింది. కాలేబుకున్న ఆ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే, ఆయన సన్నిధి ఎప్పటికీ కూడా మనకి తోడుగా ఉంటుంది అన్న నమ్మకం మనందరికీ కూడా ఎప్పుడూ ఉండాలి. వస్తాయి ఇబ్బందులు, వస్తాయి, భయపడకూడదు, మనం విశ్వాసంతో ఉండాలి. విశ్వాసము భయము 2 వ్యతిరేకం. భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. మనం విశ్వాసంతో ఉండాలి, భయపడుతూ ఉండకూడదు. ఇక్కడ కాలేబు చేసింది అదే. కాలేబు చూసింది అలానే, ఇల్లు చూసింది అలానే. కానీ కాలేబు ఏమంటున్నాడు? మొదటిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, దేవుని సన్నిధి ఎప్పటికీ మనకి తోడుగా ఉంటుంది అన్న
విశ్వాసం మనమందరం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన మహాశక్తివంతుడు దేవుడు. సమస్తము ఆయన ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దేవునికి మానవుల మీద ప్రేమ లేకపోతే ఆయన ప్రాణమే ఎందుకు పెడతాడు మన కోసం? అందుకే కాలేబు కూడా చూడండి, వేరే 10 మందికి అక్కడ ఉన్న ఇజ్రాయేలీలోకి లేని లక్షణాలు కాలేబులో కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే కాలేబు పూర్తిగా దేవుణ్ణి నమ్ముతున్నాడు అన్నమాట. పూర్తిగా అంటే పూర్తిగా ఆయనకి ఖచ్చితంగా తెలిసి ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుతాడు ఖచ్చితంగా. వాగ్దానం అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే మొదటి 3 వచనాలు అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీ ద్వారా దేశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఆ వాగ్దానం అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చింది, యాకోబు నుంచి ఇజ్రాయేలీలందరికీ వచ్చింది. అందుకే ఈ రోజుకి కూడా మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తాం. ఆయన ఇచ్చిన వాగ్దానం పూర్తి అవ్వాలి ఖచ్చితంగా. ఆయన ఇచ్చిన వాగ్దానం పూర్తి అవుతుంది అని ఖచ్చితంగా కాలేబుకి నమ్మకం ఉంది. వాగ్దానం మీద నిలబడ్డాడు కాలేబు. మిగతా వాళ్ళంతా మర్చిపోయారు. మనం కూడా దేవుడు మన పట్ల చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చుతాడు, ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని ఎప్పటికీ కూడా ఆశీర్వదింపబడాలి అన్న ఉద్దేశమే తప్పితే మనం ఎప్పుడు బాధపడాలి అన్న ఉద్దేశం ఎప్పటికీ కాదు. ఆ పరిస్థితి రావాలి అంటే, ఆ పరిస్థితులు వచ్చినాయి అంటే మనం తెచ్చుకున్న పరిస్థితులే అయ్యి. మనం దేవునికి దూరంగా జీవిస్తేనే మనం ఈ పరిస్థితులు మనం తెచ్చుకుంటాం. అయితే కాలేబు కూడా చూడండి, దేవుని ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతుంది అన్న విశ్వాసము, అన్న నమ్మకము కాలేబులో కనబడతా ఉంది. ఇది ఎందుకంటే దేవుని ప్రణాళిక. మిమ్మల్ని నేను మళ్ళీ తీసుకొచ్చి కానాను దేశంలో మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఈ ప్రజలు మాత్రమే ఇట్లా వస్తా 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 సడుగుడు, మాకు అది లేదు ఇది లేదు, ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఇంకొక నాయకుడిని అనుకుంటాం మేము. ఈ కోణంలోనే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషేతోని, 40 సంవత్సరాలు వీళ్ళు ఈ ఎడారిలో తిరుగుతూ ఉంటారు, వీళ్ళు వెళ్ళరు. 20 సంవత్సరాల పైన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఎడారిలోనే పడిపోయి చనిపోతాడు. అప్పుడు దాదాపు 10 లక్షల మంది 20 సంవత్సరాలకి పైగా ఉన్న వయసు గల వాళ్ళు. 40 సంవత్సరాల్లో వీళ్ళంతా మొత్తం 10 లక్షల మంది ఎడారిలో పడిపోయి చనిపోయినలే. ఒకసారి ఆలోచించండి, 10 లక్షల మంది 40 సంవత్సరాల్లో చనిపోవడం అంటే సంవత్సరానికి 25,000 చచ్చిపోవాలి, రోజుకి 68 మంది చనిపోవాలి. 12 గంటలే మనకి సూర్యుడు ఉంటాడు. 12 గంటల్లోనే మనం ఎవరైనా మట్టి కార్యక్రమం చేయాలంటే ప్రతి 2 గంటలు 3 గంటలకు ఒకరు మట్టి కార్యక్రమం చేయాలి. ఒకసారి ఆలోచించండి, కాలేబుది ఏంటి తప్పు? కాలేబు ఏమన్నాడు? మనం వెళ్ళగలం, మనం స్వాధీనం చేసుకోగలం అన్నాడు. కాలేబు సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అతని బంధువులు వాళ్ళంతా చనిపోయి ఉంటారుగా. అప్పట్లో కాలేబుకి 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు. దగ్గర 83-84 సంవత్సరాల వయసు, 85 సంవత్సరాల వయసు ఆయనకి అప్పుడు. ఒకసారి చూద్దాం, వాక్యం చూద్దాం ఏమంటాడు కాలేబు. యెహోషువ 14వ అధ్యాయం 10 నుంచి చూడండి ఒకసారి. యెహోవా చెప్పినట్లు
యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడను. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము. చాలు చూడండి ఏమంటున్నాడు, ఆ 45 సంవత్సరాల క్రితం ఉన్న బలం ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది. అంటే 45 సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. చూడండి, మనలో ఒక్కరోజు వెయిట్ చేస్తానికి మనకి ఏదైనా పొందుకోవాలనుకుంటే 1 గంట లేదండి 1 రోజు కూడా మనం వెయిట్ చేయగలమా? మనకి ఏదైనా కావాలంటే తక్షణమే కావాలి. 45 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడండి ఆయన. ఆయన సొంత బంధువులందరినీ కోల్పోయాడు ఎడారిలో. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలం ఉందో నాకు ఈరోజు కూడా అంతే బలం ఉంది అంటున్నాడు. అటువంటి నిరీక్షణ మనకి కలిగి ఉండాలి. ఎందుకంటే నమ్మదగిన దేవుడిని మనము పూర్ణ హృదయంతో మనం అనుసరిస్తున్నాం కాబట్టి, నిండు మనసుతో అనుసరిస్తున్నాం కాబట్టి. నేను ముందు 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, అలా మొదలుపెట్టింది అలా ఆరంభం చాలా బాగుంది, కానీ అంతం ఎంతో భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి, కాలేబుది చివరి వరకు కూడా అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు చనిపోయిన అంటే సమాధుల దొడ్డి ఉంటుంది కదా, ఎక్కడైతే మనం సమాధి చేస్తాం, చాలామంది మనకు తెలిసిన వాళ్ళని అక్కడికి అప్పుడప్పుడు మనం వెళ్తే, ఎవరన్నా మన బంధువులు కానీ మన మిత్రులు కానీ చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్తే, మనం సమాధి మీద రాయి ఉంటుంది కదా, ఒకటి దాని మీద రాసి ఉంటుంది, వాళ్ళ గురించి రాసి ఉంటుంది, పేరు రాసి ఉంటుంది, పుట్టినరోజు రాసి ఉంటుంది, చనిపోయిన రోజు రాసి ఉంటుంది, పైన వాక్యం రాసి ఉంటుంది, కింద రాయి మీద వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. ఆ వాక్యం రాసిన వాక్యాన్ని బట్టి మనం వాళ్ళ జీవితం ఏంటి అన్నది మనకు కొద్దిగా ఐడియా వస్తుంది, ఏంటి అన్నది, ఎటువంటి జీవితం జీవించారన్నది. చాలామంది సమాధుల మీద మంచి పోరాడి తిని అని రాసి ఉంటుంది. కానీ ఈ మాట రాస్తే చాలా సంతోషంగా ఉండదు. ఏంటంటే, నిండు మనసుతో నేను నిన్ను అనుసరించి తిని. జీవితంలో అండి కొన్ని తక్షణంగా జరగవు, ఇమీడియట్గా జరగవు. కొన్ని మనం ప్రార్థన చేయగానే మనం పొందుకుంటాం. అయితే మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, కాలేబులో ఉన్న లక్షణాలు చూస్తే మనలో ఎంతమందికి ఓర్పు ఉంది, ఎంతమందికి సహనం ఉంది, ఎంతమందికి విశ్వాసం ఉంది, ఎంతమంది ఎటువంటి కష్టాలు వచ్చినా, మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం నిండు మనసుతో ఆయన్ని అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాలేబు గురించి రాసినప్పుడు ఆయన నిండు మనసుతో ఆయన్ని అనుసరించాడు అన్నప్పుడు, కాలేబు జీవితం అంత సుఖంగా ఏం లేదండి. 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు, సొంత వాళ్ళంతా ఆయన ముందే చనిపోయారు, ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వెళ్తామా అని. కానీ విశ్వాసం ఉంది. అందుకే చూడండి, ఒకసారి మోషే ఏం చెప్తున్నాడో చూద్దాం కాలేబు గురించి. యెహోషువ 14:9 కదా. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిన్ను మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండినన్ను. చూడండి, మోషే అంటున్నాడు కాలేబు గురించి, నీవు నీ నిండు మనసుతో అనుసరించేవి కాబట్టి. దేవుడు కూడా అంటున్నాడు చూడండి, సంఖ్యాకాండం చూడండి 14:24. దేవుడు ఏమంటున్నాడు చూడండి కాలేబు గురించి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. చూడండి, మోషే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు కాలేబు గురించి. మళ్ళీ కాలేబులో ఉన్న గుణగుణాలు మనలో రావాలి, క్రియలు మనం చూడాలి అనుకుంటే మన జీవితంలో మనం నిండు మనసుతో ఆయన్ని అనుసరించాలి. ఏ రోజైతే మనం నిండు మనసుతో ఆయన్ని అనుసరించడం మొదలు పెడతాం,
ఆ రోజు మనం జీవితంలో ఆయన ఆశీర్వాదాలు మనం చూస్తాము, పొందుకుంటాం. మళ్ళీ ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మన అందరికీ కూడా దేవుడు కాలేబుకి ఇచ్చిన మనసుని, ఆయనలో ఉన్న గుణగుణాలన్నీ మనలో ఉంచాలని మనం ప్రార్థన చేద్దాం. మరి మనం అందరం కూడా రానున్న రోజుల్లో దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించి ఆయన దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిల పరిచే ఈ రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి